నమస్తే K24 న్యూస్. గన్నేరువరం మండల రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని గూడూరు సురేష్ డిమాండ్ చేశారు. రైతులకు ట్యాబ్లు అందించాలి. యాప్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులకు అన్యాయం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అని నిరూపించుకుంటుందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా గోవిందా, బోనస్ బోగస్, యూరియాతో రైతులను లైన్లో నిలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. కాలువలతో మండలంలోని 2000 ఎకరాల సాగు నుండి 16,000 ఎకరాల సాగు వరకు పెంచింది కేసీఆర్ సర్కార్ అని ఆయన అన్నారు. మండల రైతులకు అన్యాయం జరిగితే రైతుల పక్షాన పోరాటం చేస్తాం అని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్ స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పరిస్థితి గన్నేరువరం మండలంలో ఉన్నది. గతంలో పోయినసారి యూరియా అనేది రైతులకు ఎంత ఇబ్బంది పడ్డదో ఈ గన్నేరువరం మండలంలో తీవ్ర ఇబ్బందులు యూరియా వల్ల రైతులు ఇబ్బంది పడడం జరిగింది. ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఈ మండలంలో ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా యూరియా కోసం లైన్లో నిలబడ్డ పరిస్థితి ఈ గన్నేరువరం మండలంలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రైతులను గోసగుచ్చుకుంటా ఉన్నది. ఇటు నీళ్ళు ఇయ్యక, ఇటు యూరియా అందియక, సకాలంలో ఎరువులు అందియక, పంటను కొనుగోలు చేయలేక, కొన్న పంటకు డబ్బులు ఇవ్వలేక, బోనస్ సన్నవాట్లకు బోనస్ ఇవ్వలేక రైతులను ఎంత ఇబ్బంది పెట్టిందో ఈ ప్రజలు మరియు రైతుల అందరి దృష్టిలో ఉన్నది. నేను కోరేది ఒక్కటే, గౌరవ ఎమ్మెల్యే గారికి కావచ్చు, గౌరవ అయినటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, ఈసారి గన్నేరువరం రైతులను ఇబ్బందులకు గురి చేయకండి. యూరియా అనేది సకాలంలో అందరికీ అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇది ఒక కొత్త సిస్టమ్ పెట్టారు. యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో ఉండాలి, యాప్లో ఎకరానికి 3 బస్తాలు వేయాలి, 2 బస్తాలు వేయాలని ఇష్టమైన రూల్స్ పెట్టి రైతులను మళ్ళా కూడా ఆగం చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అడుగుతా ఉన్నాను, ఎమ్మెల్యే గారు దయచేసి రైతుల గురించి పట్టించుకోండి. ఈ యాప్లు తీసుకొచ్చి మీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఎవరికి సజెషన్స్ ఇస్తున్నారో తెలియదు పాపం. రైతులు ఫోన్లు మొబైల్ యాప్లలో పెట్టుకొని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. మీరు కూడా రైతు బిడ్డలే కదా. రైతు బిడ్డలుగా అని చెప్పుకుంటూ, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇటు యూరియా ఇయ్యరు, ఇటు నీళ్ళు ఇయ్యరు, రైతు బంధు ఇయ్యరు, రైతు రుణమాఫీ ఇయ్యరు, ఏమీ కూడా చేయకుండా ఈరోజు రైతులను మరొకసారి గన్నేరువరం మండల రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డది. దానికి అనుగుణంగానే ఈ యాప్ తీసుకొచ్చారు. యూరియా ఇవ్వడం చేతగాక, యూరియా పంచడం చేతగాక ఏంటంటే రైతులు ఏం చేసుకుంటారు? రైతులు యూరియా అక్రమంగా తీసుకుపోతారని మీరు భయం కొద్ది పెట్టినమని యాప్ అని చెప్తున్నారు కదా. ఏం చేసుకుంటారు రైతు? అదేమన్నా బుక్కేదా? మరి బుక్కేది ఉంటుందో మన కేసీఆర్ గారు చెప్పారు. మరి అది ఇట్లా బుక్తారా, కాంగ్రెస్ నేతలు ఇట్లా బుక్తారు కావచ్చు అని చెప్తారు కదా. అందులో ఎటువంటి అవకతవకలు ఉండవు. మీరు రైతులకు ఇవ్వడం ఇష్టం లేక, రైతు పంట పండించడం ఇష్టం లేక యాప్ల పేరుతో తీసుకొచ్చి ఇలా యాప్లలో వాళ్ళు బుక్ చేసుకోవాలి. ఎట్లా బుక్ చేస్తారండి రైతు? అందరికీ టచ్ ఫోన్లు ఉన్నాయా? టచ్ ఫోన్లు లేవు కదా అందరికీ. ఎట్లా బుక్ చేసుకుంటారు? ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండాలి. ఆ ఫోన్ ఓటీపీ లేని ఎక్కడ పెడుతురు, ఏం కదా, దాని విధి విధానాలు ఏంది? రైతులు భయపడతా ఉన్నారు. ఒక యూరియా కావాలంటే ముందస్తుగా తీసుకొని పెట్టుకుంటారు తప్ప యూరియా విషయంలో ఈ యాప్ను తప్పకుండా ఈ ప్రభుత్వం దాన్ని విరమించుకోవాలి. ఎప్పటికప్పుడే యూరియా అనేది ఎప్పటిలాగానే ఇవ్వాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా ఇష్టం ఉన్నట్టు ఇచ్చారు. ఆటోలు సమయానికి నారు వచ్చే ఈ వ్యవస్థ సమయానికి రైతులకు ఆటో తీసుకుపోయి పంపితే యూరియా బస్తా తీసుకొచ్చుకున్నారు. ఏం చేసుకుంటాడండి రైతు? దాన్ని ఏమైనా అక్రమం చేస్తారా? ఒక రైతు తన పొలానికి ఎంత పడుతుందో అంతకంతే తీసుకుపోతారు తప్ప ఎక్కువ తీసుకుపోవడం వల్ల అది ఉపయోగపడేది కూడా కాదు కదా వేరే వాటికి. అదెందుకు మర్చిపోతున్నారు? ఈ గన్నేరువరం రైతులకు సకాలంలో నీళ్ళు ఇవ్వాలి, సకాలంలో ఎరువులు ఇవ్వాలి, సకాలంలో మిగతా ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా నేను పోరాడతా. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రైతు పక్షపాతి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అనేది తప్పకుండా గౌరవ మాజీ శాసనసభ్యులు రసమయ బాలకిషన్ గారి ఆధ్వర్యంలో, మాజీ జెడ్పీటీసీ గారు రవణ్, మా ఎంపీపీ లావణ్య విక్రమ్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం అనేది చేస్తాను. నేను తప్పకుండా రైతులకు నేను చెప్తా ఉన్నాను వారికి మద్దతుగా. ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఈ యాప్ను వారికి ఎట్లా ఇస్తారు, లేదా ట్యాబ్లు ఇస్తారా?
రైతుకు ప్రతి రైతుకు ఒక ట్యాబ్ ఇవ్వండి, వాళ్ళు అందులో బుక్ చేసుకుంటారు. మీరు ఏమి ఇవ్వకుండా బుక్ చేసుకోవాలి. రైతును మీరు ఎక్కువగా మీరు చేసేయడం ఇష్టం లేక, రైతుకు లాభం చేయడం ఇష్టం లేక ఇవన్నీ కొర్రీలు పెడతా ఉన్నారు. తప్పకుండా ఈ యాప్ విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉన్నది. తప్పకుండా నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి సెంటర్లు పెంచండి. మీరు ఎరువులు ఎక్కడ కూడా లైన్లు లేకుండా, ఇబ్బంది లేకుండా మీరు సరఫరా చేయడానికి మీరు చర్యలు తీసుకోవాలని నేను గన్నేరువరం రైతాంగం పక్షాన, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం పక్షాన నేను తప్పకుండా ఈ అధికారులను, గౌరవ ఎమ్మెల్యే గారిని నేను వినమ్రంగా నేను వేడుకుంటూ తప్పకుండా మీరు ఈ రైతులకు ఇబ్బంది లేకుండా, ఈ సంవత్సరం పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని ఆశిస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.